బైబిల్ దేవుడు మాత్రమే పరిశుద్ధుడండి. అందుకే బైబిల్లో క్లియర్గా ఉంది ఆయన పరిశుద్ధుడు, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. అదొక కారణం. రెండోది బైబిల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలు, అనేక మాటలు, అనేక లేఖనాలు, అనేక అద్భుతమైన కార్యాలు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మూలంగా రాయించినాయి. అది రెండో కారణం. అదేంది మీరు మాటకు ముందు మాటకు తర్వాత పరిశుద్ధం అని ఎందుకు వాడాలి? ఆయన పరిశుద్ధుడు కనుక. ఇంకెవరో పరిశుద్ధులు లేరు, ఎవరో పరిశుద్ధులు లేరండి ఈ విషయంలో. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా కౌంటర్ వేసాడండి. దమ్మున్న ఏ మనిషి అయినా సరే నాలో పాపాన్ని చూపించగలిగే వాడు ఉంటే నన్ను అడగండి అన్నాడు ఆయన. ఎవరన్నారండి? భూమి మొదలైన వరకు ఈ రోజు వరకు నాలో పాపం లేదని చెప్పగలిగే మగోడు ఎవరన్నా ఉంటే చూపించండి. ఎవరన్నా ఉన్నారని చూపి, నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదు, ఈ రోజు వరకు నాకు పాపం అంటే తెలియదు అన్న కూడా ఎవరన్నా ఉంటే చూపించండి. కానీ ఆయన నాలో పాపం ఉంటే దమ్మున్న కూడా ఉంటే చూపించాను అన్నాడు ఆయన. ఆయన అంతలా కౌంటర్ వేసిన, అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక్కరు కూడా ఆయనలో పాపం ఎతకలేకపోయారండి. అందుకు ఆ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం అయింది. అందుకు ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు అయ్యాడు. ఈ రోజుకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రస్తావన ఆది నుంచి ముగింపు వరకు ఏ పాపం అయినా ఏ చోట అయినా చూసి చేసినట్టుగా ఆయన జరిగించినట్టుగా ఒకటి చూపించండి. మీరు అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీతోనే ఈ క్వశ్చన్ చదివిపిస్తా. ఒక్కసారి ఇది పైన ఉన్న క్వశ్చన్ చదవండి. ఇది